తల్లిదండ్రుల యువతి ప్రేక్షకులకు శుభోదయం. స్త్రీల నడవడికల గురించి బైబిల్ గ్రంథంలో పునీత పౌలు గారు చెప్పినటువంటి కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. పునీత పౌలు తిమోతికి రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 9వ వచనం నుంచి 10వ వచనంలో చూసినట్లయితే ఈ విధంగా చెబుతున్నారు. స్త్రీలు తమ దుస్తుల విషయంన వివేకముతో మర్యాదస్తులుగా సక్రమమైన పద్ధతిలో బట్టలను ధరించాలి అని నా కోరిక అని చెప్తున్నారు. కానీ నేను సమాజంలో చూసినట్లయితే ఎప్పుడు ఏ అడ్వర్టైజ్మెంట్లో ఫ్యాషన్ డ్రెస్సులు గురించి చెప్తారా, ఏ షోకి వెళ్తే మనకి ఫ్యాషన్ డ్రెస్సులు దొరుకుతాయి, ఎంత రేట్ అయినా పర్వాలేదు, ఆ బట్టలు కొనుక్కోవలసిందే, ఆ దుస్తులను ధరించవలసిందే. అవి ఏ విధంగా ఉంటాయంటే, ఇప్పుడు స్త్రీల విషయంలో చూసినట్లయితే పర్ఫెక్ట్గా సారీ ధరిస్తారు, కానీ వారు వేసుకునే బ్లౌజులు ఏ విధంగా ఉంటాయంటే వెనక భాగాన అరగర భాగం శరీరం కనపడుతూ ఉంటుంది. దానికి వారు మురిసిపోతూ ఉంటారు. అదే అమ్మాయిల విషయంలో చూసినట్లయితే యవ్వన స్థితిలో ఉన్నటువంటి అమ్మాయిల విషయంలో చూసినట్లయితే టైట్ ఫిట్టింగ్ చుడిదార్లు వేసుకుంటారు, లేదంటే టైట్ ఫిట్టింగ్ జీన్స్ వేసుకుంటూ ఉంటారు. కనీసం చున్నీ కూడా ధరించరు. అసలు ఈ విధంగా ఎందుకు తమ బాడీస్ ని వారు రెస్పెక్ట్ చేసుకోలేకపోతున్నారు? వై దే ఆర్ నాట్ విల్లింగ్ టు గివ్ రెస్పెక్ట్ టు దేర్ ఓన్ బాడీస్? దే హ్యావ్ టు థింక్ వై వాట్ మేక్స్ us to wear this kind of clothes. పునీత పౌలు కూడా అంటూ ఉంటారు ఇంకొక విషయం. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయం 19వ వచనంలో చూసినట్లయితే, యువర్ బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, యూ హ్యావ్ టు గ్లోరిఫై ద లార్డ్ బై యువర్ బాడీస్. అంటే మనం రెస్పెక్ట్ఫుల్గా జీవించినప్పుడు, మనం సక్రమైన పద్ధతిలో దుస్తులను ధరించినప్పుడు, అదేవిధంగా మన యొక్క నడవడికను బట్టి వీఆర్ గ్లోరిఫైయింగ్ ద లార్డ్, దేవుని మనం మహిమపరిచిన వాళ్ళం అవుతుంటాం. ఇంకో విధంగా చెప్పాలంటే, ఈ రకమైనటువంటి దుస్తులు ధరించేవారు ఆలోచించాలి, ఈ డ్రెస్సులు వేసుకోవడం ద్వారా నాలో కలుగుతున్నటువంటి తృప్తి ఏమిటి? అంటే ప్రతి మనిషి కూడా సహజ చట్టాన్ని అనుసరిస్తూ జీవిస్తూ ఉంటాడు. అంటే సహజ చట్టం అంటే డూ గుడ్ అండ్ అవాయిడ్ ఈవిల్, మంచిని చేయి చెడును విడనాడు. కానీ ఎంతో మంచి మంచి డ్రెస్సులు ఉంటాయి, పక్కకు పెడతాం. కొద్దిగా పర్వాలేదు అలాంటి డ్రెస్సులు కూడా ఉంటాయి, పక్కకు పెడతాం. మరీ చండాలంగా ఉండే డ్రెస్సులకి మానవుడు చాలా విధాలుగా తమ ఇంట్రెస్ట్ని చూపిస్తూ ఉంటారు. ఇంకొక విధంగా పౌలు ఏమని చెప్తున్నానంటే, నీ యొక్క పాప కార్యములను చూసి, నీ యొక్క నడవడికను చూసి ఇతరులు పాపం చేయడానికి ప్రేరేపితులు అవుతూ ఉంటారు, జాగ్రత్త అని చెప్తూ ఉంటారు. ఈ డ్రెస్సులు వేసుకునే వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం, ఇతరులను అట్రాక్ట్ చేయడానికి వేసుకుంటున్నామా, లేదంటే అలా వేసుకోవటంలో ఏదైనా సంతృప్తి చెందుతున్నారా? వై ఐఎమ్ నాట్ ఏబుల్ టు రెస్పెక్ట్ మై ఓన్ బాడీ? దేవుడు సృష్టించాడు తన పవిత్రమైన బాటలో నడవాలని, అతన్ని మహిమపరచాలని. కానీ మేము ఎందుకు ఇలా చేస్తున్నాం? వాట్ ఈస్ దిస్ ప్యాషన్?
where this passion is leading me. Why am I not able to understand the natural law, and why am I not able to walk according to the natural law, doing good